హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పెసరావకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులో ఒక గ్లాస్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇది నార్మల్ సాల్ట్ అండి, మనం కుకింగ్లో యూస్ చేస్తాం కదా, అదొక గ్లాస్ వేసుకొని కారం, ఇది పచ్చళ్ళ కారం, ఈ కారం కూడా ఒక గ్లాస్ వేసుకుంటున్నాను. ఈ కారం స్పెషల్గా తెప్పించామన్నమాట. ఆవకాయ, మాగాయ, అల్లం ఆవ ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. సో ఆ కారం కూడా ఒక 1 గ్లాస్. అండ్ ఇదైతే పెసరపిండి, పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పుని గ్రైండ్ చేసుకున్న, మిక్సీ చేసుకున్న పొడి. సో పెసరపిండి 2 గ్లాసెస్, 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఉప్పు, 2 గ్లాసెస్ పెసరపిండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. పెసలు కాదండి, పెసరపప్పే ఇది. తర్వాత మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, యాక్చువల్లీ ఏంటంటే ఆవకాయ కోసం ముక్కలు కట్ చేయించుకున్నప్పుడు కొన్నిటికి పైన టెంకలు ఇలా ఊడిపోయి ఉంటాయి కదండి, అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇలా పెసరావకాయ వేసామన్నమాట. పెసరావకాయ ఎలాగో తొందరగానే అయిపోతుంది, 15-20 డేస్లో అయిపోతుంది. అండ్ అలాగే పెసరావకాయ కూడా 1 మంత్ కంటే ఎక్కువ ఉంటుందండి. 1 మంత్ వరకు అయితే మంచి ఫ్రెష్గా ఉంటుంది, ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉండదు, పెసరపప్పు కదా, అందుకని చెప్పేసి. ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటూ, ఇప్పుడు ఇది తక్కువ రోజుల కోసం పెట్టుకుంటున్నాం కదా, 1 మంత్ 1.5 మంత్ కోసమే కదా ఇది పెట్టుకోవడం, అందుకని ఏ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ మనము జాడీలో పెట్టేసుకోవడమే. 3rd డే మళ్ళీ ఒకసారి కలుపుకొని వేసేసుకోవచ్చు. అంతే, పెసరావకాయ రెడీ అయిపోయింది. నాకు అన్ని పచ్చళ్ళలో కల్లా మాగాయ పెసరావకాయ చాలా ఇష్టం అండి. ఫస్ట్ అయితే నేను ఆవకాయ మాగాయ తినేదానికంటే కూడా పెసరావకాయ వేసుకొని తినేస్తుంటాను. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.